చలో జున్నాని విన్నాను అయితే సైడ్గా దిగేస్తున్నారు. ముందర కాళ్ళు లేపాలి అడిగి వచ్చినాక. ఏయ్ సూపర్ సూపర్ జున్నాను సూపర్. అదే లేచిందా? సరే సరే పద. ఇది మన మణికర్ణిక కాడికి మనకు బయటికి. దత్తాత్రేయునికి వెళ్ళడానికి చూసారా ఎటువంటి గల్లీలోకి వెళ్తున్నాము. చిన్న గల్లీలో ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్ మెట్లు కడుతున్నారు. వాళ్ళు అక్కడ కింద నుంచి వస్తున్నారు. రండి పదనా ముందున్నాడు. వస్తా అవింకా మొత్తం గల్లు ఇళ్ళల్లో చిన్న చిన్న గల్లెళ్ళకి వెళ్ళి పైకి రావాలన్నమాట. చిన్న చిన్న గల్లెళ్ళకి వెళ్ళి పైకి గుట్టలెక్కినట్టు కొండలెక్కినట్టు ఎక్కుంటూ ఇళ్ళకెళ్ళి కన్స్ట్రక్షన్లు అయ్యేది అవుతున్నాయి. ఇంకా రండి రండి పట్టు చేయి ఒక చేయి సపోర్ట్ తీసుకొని పట్టుకోండి. ఇందా నువ్వులే ఇట్రా ఇట్రా. Turn left towards Shitala Gully. చలో పద ముందు పద పద. గో 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 పద ఎట్లా పడుతుంది ఇట్లా రైట్ పద నడు వద్దా అమ్మ నడుకోపోబెట్ట. Turn left towards Shitala Gully. లెఫ్ట్ అనే ఇట్లా గల్లీ చూడ పాత కన్స్ట్రక్షన్ ఊళ్ళు కొట్టేసి చూసారా. Turn left towards Shitala Gully. చలో 1000కి 4 చీరలు 2000కు 5 చీరలు ఉన్నాయి. రకరకాలు ఇక్కడ అంటే దేవస్థానం కంటే ఇక్కడ తక్కువ ఉండొచ్చు. చూడాలి ఒకసారి. Turn right at Theri Bazaar Chowk. ఇప్పటికే మా జున్నాని విన్నాని 3 కిలోమీటర్ పైన నడిచారనమాట. ఇంకా నడుస్తూనే ఉన్నారు గల్లీలోకి వెళ్తే. సరే కాశీ గల్లీలోకి వెళ్ళి ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు చూసారా ఈ గల్లీలో ఎంత అసలు బిల్డింగ్లు ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారో కంప్లీట్గా. అసలు ఇల్లు ఎట్లా రైట్ మా విన్నాను ఎత్తుకోమన్నాడు. ఇప్పటికే చాలా కిలోమీటర్ నడిచిండు. గోమాత లాలా అవుతుంటే యాప్ కాకు చూసారా. కాలేదు చూడు లాలా తాగుతుంటే యాప్ చూడు. లాలా తాగుతుందా లాలా తాగుతుంది కదా. లాలా తాగుతుంది. ఏం పడుతున్నాము ఉంది. ఇగో చూసారా ఇంత పెద్ద బిల్డింగ్లు. అసలు 5 అంతస్తుల బిల్డింగ్ 6 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. మొత్తం మట్టితో కట్టిన ఆ కాలంలో. ఇప్పటికీ చెక్కు చెదరకుండా మంచిగా ఉన్నాయి. చూడండి ఇండ్లు గల్లీలోకి వెళ్ళి వస్తున్నాము. ఇక చూసారా బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మొత్తం కాశీలో. చిన్న చిన్న గల్లీ ఏడపోతే ఏడగల్లి. ఈ గల్లీలోకి వెళ్ళి బండ్లు పోతాయి, ఇళ్ళకెళ్ళి బండ్లు పోతాయి. బిల్డింగ్లు కాశీ మెయిన్ షాప్ మెయిన్ సెంటర్ ఏందో ఆ లోపలికి వెళ్తున్నాం అనమాట. మెయిన్ ఊరు లోపలికి వెళ్ళి ప్రతి గుడి ఒక ఇల్లు ఒక గుడి అనమాట. ప్రతి లొకేషన్ అంతా కూడా ఒక టెంపులే. ఇగో కట్టడాలు ప్రతి ఇక్కడ గణపతి ప్రతి ఇల్లు ఒక ఇంట్లో శివలింగం లేని గుడి కానీ ఇల్లు కానీ ఏమీ లేవు. సీతా రాధాకృష్ణ కాశీ మొత్తం కాలినడక తిరుగుతున్నాం. అయితే కంప్లీట్ కాశీ మొత్తం కాలినడకనే అయిపోతుంది. ఇగో చూడండి ఎట్లున్నాయి బిల్డింగ్లో. జనరల్ టెంపుల్ దగ్గరే వస్తారు అందరూ. ఇక్కడ ఇట్లాంటి బిల్డింగ్స్ ఎట్లా ఆగినాయి ఎన్ని రోజుల దాకా విచిత్రం ఇదంతా. చలో కింద చూసారు కదా మొత్తం. రైటే ఇట్లాంటి బిల్డింగ్లకి ఇట్లా పోతున్నాం అన్నీ. నడండి ఎత్తుకోండి. ఆయన ఎత్తుకుంటా ఎడకు
సో మా విన్నా ఎత్తుకోమంటానుగా దగ్గర ఎత్తుకుంటాను. ఇందులో మనకి దత్తాత్రేయ టెంపుల్ ఎక్కడ ఉండదు కూడా మనకి దగ్గరికి వచ్చింది. ఇగో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అప్పుడు రాయి అప్పుడు కథ చూడండి. Turn left. టర్న్ లెఫ్ట్ అంటుందన్న. ఫైనల్ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి మందిరికి అయితే వచ్చినాం మనము. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూసారా. మాణిక్ ప్రభు సంస్థాన్, మాణిక్ నగర్, జిల్లా బీదర్, कर्नाटक ఆదీన్. के आदीन प्राचीन एकमुखी दत्तात्रेय मंदिर. ఓకే, ఏకముఖి దత్తాత్రేయ మందిరికి అయితే వచ్చినాం మనం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో కాశీలో ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్. రబ్బర్ కట్టిల్ రావడానికి రండి రండి లోపల రండి. జై గురుదత్త. You have arrived. చూసారా గూగుల్ మ్యాప్ చెప్పేసింది. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి జై. స్వామివారు ఏకముఖి దత్తాత్రేయుడు చూసారు కదా, ఇండ్ల మధ్యలో ఇక్కడ వచ్చి ఉన్నారంట. మన ఇది బీదర్ వల్ల ఎక్కడ చెప్పొకసారి అన్న చెప్తాడు. కర్ణాటక బీదర్ సంస్థానం వాళ్ళ నుండి వచ్చినట్టు అంటే మాణిక్ ప్రభు అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అంటే ఆధీనంలో ఉంది. అంటే ఇక్కడ అంటే దత్తాత్రేయుడికి వచ్చిండా ఏంటిది? ఏకముఖి దత్తాత్రేయుడు అనేది ఏంటి? దత్తాత్రేయుడే స్వయంగా భక్తునికి, స్వామి నిరంజన్ దర్శనం అనే భక్తునికి ఈ విగ్రహం ఇచ్చిండు. అది కాశీ రాజు ఈడ ప్రతిష్ఠించిండు. వాళ్ళ అంటే అనుమతి మేరకే వాళ్ళ ఆధీనంలోనే, ఇది కర్ణాటక దత్తాత్రేయ టెంపుల్ వాళ్ళ ఆధీనంలోనే ఇక్కడ. ఓకే, ఇది అక్కడ కాశీలో ప్రాచీన దత్తాత్రేయ ఏకముఖి ప్రాచీన దత్తాత్రేయ. అంటే ఇప్పుడు అక్కడ బ్రహ్మగాడు ఉందంటే స్నానం చేసినటువంటి ఇంకా అక్కడక్కడ బ్రహ్మ అక్కడ ఏంటంటే దత్తాత్రేయ సంబంధించిన అనుష్ఠానం వేరే ఉన్నాయి, కానీ అదే మెయిన్ మూలం అయితే ఇది. సో ఇది పురాతనమైనది. ఇప్పుడు మీద కప్ అయితే లేదు ఇక్కడ, దీనికి మొత్తం ఓపెన్ ఉంది. ఇరిగిపోయిందా? కప్పు లేదు. ఓకే, నందూరు శ్రీనివాస్ చెప్పిండు. నందూరు శ్రీనివాస్ చెప్పిండు కాదా? ట్రావెల్ విత్ శ్రీవల్లభ. ఆయన 350 క్షేత్రాలు తిరిగిండు మొత్తం దత్తక్షేత్ర. ప్రతి మన కరీంనగర్ మన వరదవల్లి కాంచెలు మొదలు పెడితే ఇక్కడిక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న దత్తక్షేత్రాలన్నీ కూడా ఆయన తిరుక్కుంటూ ఇట్లా మొదలు పెట్టినమాట. మేమంతా పౌర్ణమి రోజు దత్తాత్రేయుని సన్నిధానంలోకి వచ్చేసానమాట. అది కూడా ఏకముఖి దత్తాత్రేయ స్వామి. జనరల్గా అయితే మేము ప్రతి పౌర్ణమికి గానగాపూర్, మాహూర్, తర్వాత కురోపురం, లేదంటే గుజరాత్, లేదంటే ఇంకేమున్నాయి ఎక్కడికి వెళ్ళాం మనం, పిఠాపురం. సో ఇట్లా ప్రతి క్షేత్రానికి ప్రతి పౌర్ణమికి అందరం వెళ్ళాం మన ఫ్యామిలీతోని. ఈసారి మొత్తం కాశీ ఎంచుకున్నాం. కాశీ మన దేవుడు కాశీ ఇక్కడ రప్పించుకున్నాడు అనమాట. ఈ పౌర్ణమి మొత్తం కూడా కాశీలోనే స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో మనకు దత్తాత్రేయుని దగ్గర కూడా వెళ్దాము. పిఠాపురం వచ్చినావు కూడా, పిఠాపురం వచ్చినావు. చూసారా ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్. ఇక్కడ ఉన్నారా ఎవరన్నా తెలియదు. జై గురుదత్త, శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారికి జై. సో ఇక్కడ ఇలాగ ఉంది పరిస్థితి. దత్తాత్రేయ తాళం అయితే వేశారు. సో ఏకముఖి దత్తాత్రేయ స్వామి కాశీనగరంలో మొత్తం కాశీ మొత్తం కూడా జై గురుదత్త. కాశీ మొత్తం కూడా మేమైతే కాలినడకనే తిరిగామన్నమాట. టోటల్గా దాదాపు ఎన్ని కిలోమీటర్లు తిరిగినా కూడా మొత్తం కాశీ అంతా కూడా కాళ్ళకు చెప్పులు లేకుండానే మొత్తం కాశీ నగరం అంతా తిరగడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఏకముఖ దత్తాత్రేయ చుట్టూ ఒక ప్రదక్షిణ కూడా చేస్తున్నాము. జై గురుదత్త, జై దత్తాత్రేయ. స్వామివారిని మీరు ఎక్కడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. చూడండి, సో అందరూ జై గురుదత్త అని కామెంట్ చేయండి. నిజంగా దత్తాత్రేయుని అనుగ్రహం ఉంటే తప్ప మనం ఇవన్నీ జరగలేము. మా అమ్మ వాళ్ళు కూడా 73 సంవత్సరాలు, మా చిన్నపిల్లలు కూడా 3 సంవత్సరాలు కూడా 6 సంవత్సరాలు కూడా అందరూ కూడా కాళ్ళ నరకనే తిరుగుతున్నారు. ఎవరికి కాళ్ళకి చెప్పులు లేవు. చూసారా, కాళ్ళకి చెప్పులు లేకుండా కాశీనగరం అంతా తిరుగుతున్నాం మేమైతే. విన్నానే ప్రదక్షిణ చేయండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర,
కాశీ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు జున్నాని విన్నాని ఏకముఖ దత్తాత్రేయ స్వామికి అయితే దీపాలు ముట్టిస్తున్నారు అనమాట ఇక్కడ. సో అమ్మవారు దీపాలు పెడుతున్నారు, నేను కూడా పెట్టాను ఇక్కడ. స్వామివారిని మంచి దర్శించుకోండి చూడండి. జయ గురుదత్త ఏకముఖ దత్తాత్రేయ స్వామివారు మన కాశీ మహానగరంలో. సో పైన చూడండి ఓపెన్ ఉంది. సమయం 1:36. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనం అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి మనం నది ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. గంగా ఘాట్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మఘాట్ దగ్గరికి వెళ్తాం. హనుమాన్ భవన్ రండి. సో గురు దత్తాత్రేయ ఏకముఖ దత్తాత్రేయ టెంపుల్ దగ్గర నుంచి బయటకు వచ్చినాము, వెళ్తున్నాము. మళ్ళా మా జున్నాని విన్నాని అయితే మళ్ళా నడక స్టార్ట్ చేసినారు. మనం ఎక్కుదామా? చలో పద. బోర్డు దగ్గరకు వచ్చేసినాం. ఇదే ఘాట్ దగ్గర పక్కనే ఘాట్ పక్కనే కాశీధామ్. టైమింగ్స్ 10 to 5 PM అంట. సో ఇక్కడ కాఫీ ఉందా లేదా చూద్దాం. అసలు అంటే పెట్టలేరని బాగా మంది అవుతలేదు కదా అని చెప్పేసి ఆగలేదు. కాఫీ యాప్కే పాస్ కాఫీ చలో. ముందర మనకేం చూస్తారు కదా గంగా కనిపిస్తుంది. మనం పోయి అడగదు ఆడే ఇవన్నీ చలో రండి. ఉండగా మనకు రేట్ల గురించి బోట్ల గురించి భయం లేదు. సరే ఎక్కుదాం రండి. రండి నడవండి. మనం ఏం చేయాలి? దట్టి ఆడు ఉంటే మొత్తం డీల్ చేస్తాడు వరమన్న. దా ఇప్పుడు వచ్చే మన బ్రహ్మఘాట్ దగ్గరికి వచ్చేసినాము. బ్రహ్మఘాట్ దగ్గర గంట ఉంది, పెద్ద గంట ఉంది. గంట కొడతారా? గంట గంట Turn left. జై రామ్దేవ్. మనం అవును వచ్చేసినాం. చూసారా మనకి ధర్మఘాట్కి వచ్చాం మనం. బ్రహ్మఘాట్ దగ్గరకు వచ్చేసాము. బ్రహ్మఘాట్ దగ్గర నుంచి చక్కా పైకి ఎక్కితే దత్తాత్రేయుని టెంపుల్, గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఇక్కడ మీకు పేరు చూపెడతాను. ఓ సో మంచిగా నీట్గా అడిగినట్టే ఇస్తున్నారు. ఏం కాదు, ఏమనలే. చూడండి ఇది మన బ్రహ్మఘాట్. చూసారా మొత్తం గంగా నిండుగా ప్రవహిస్తుంది ప్రస్తుతానికి అయితే. మనకు ఇక్కడ నీట్గా కడుగుతున్నారు, మొత్తం ఘాట్లన్నీ నీట్గా కడుగుతున్నారు. ఇక్కడ చూసారు కదా వెనకాల రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి వెళ్ళి గంగా మీదకి వెళ్ళి. సో మనకి బ్రహ్మఘాట్లో దిగాము ప్రజెంట్. ఈ బ్రహ్మఘాట్ పైన చలో ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. కాశీ ఘాట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇంతమంది వెళ్తున్నారు చూసారా. ఇట్లా ఎక్కువ మంది వెళ్తే తక్కువ అవుతుంది. ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటా మొత్తం ఘాట్లన్నీ కడిగేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాత్రం కొంచెం ప్రైస్ మాత్రం ఎక్కువనే ఉంటుంది అనమాట. అక్కడ ఇక్కడ మామూలు ఉండడానికి 1400-2000 రూపాయలు అడుగుతున్నారు. అది చూపెట్టడానికి ఒక సింగిల్ పోవాలంటే బోటు 2000 రూపాయలు అంట. वेटिंग टू गो. नमो घाट से लेके 80 घाट तक. नमो घाट से 80 घाट तक पूरा घुमाएगा. ओके चलो 2500 रुपये लेगा. 2500 रुपये लेगा. ओके 2500 रुपये लेगा. अब यहाँ पे आ रहे हैं, इधर नहीं आ रहे आप? वो हमारा भाई जा रहा है. किधर कौन है? ओके 2500 पूरा 80 घाट घुमाना. पूरा एक ही फैमिली है, थोड़ा अच्छा दिखाओ. हाँ
फिर से आए तो भी आपका कांटेक्ट नंबर लेके जाते हैं हम, हमारा यूट्यूब चैनल है। हाँ, चलो हाँ చలో మన మొత్తానికి అయితే మా పడవ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 80 ఘాట్ మొత్తం కంప్లీట్. నాన్న పడతావు అలా పడదు పడక. చూడు చూడు మొత్తం నీకే. ఈయన మధ్యలో బోట్ ఉంటుంది చూసారా, ఇంజన్ ఇక్కడ ఆయిల్ ఇంజన్ ఉంది, మధ్యలో బోట్ ఉంది, ఇలాగ వెళ్ళి తిరుగుతుంది. ఇక్కడ నుంచి ఇలాగా మన కాశీ ఘాట్లు మొత్తం కూడా మనకి ఇప్పుడు చూడబోతున్నాం ప్రజెంట్ అయితే. 80 ఘాట్. మీరు అక్కడ కూర్చొని జాగ్రత్త ఇట్లా ముందుకు రండి, ఫస్ట్ రండి పక్క వద్దులే. సో ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. చలో ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైమా? మధుసూదన్ రెడ్డి ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఎంతమంది ఇలా చేయొద్దండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అందరు ఫస్ట్ టైమే. జిన్ను ఫస్ట్ టైమా? అందరు ఫస్ట్ టైం అయితే అయిపోతున్నారు. గిట్ట గిడ కూర్చుంటండి, ఇట్లా కూర్చుంటే అనిపిస్తుంది. ఇట్లా గిడ కూర్చుంటాం కదా. కానీ సో ప్రజెంట్ అయితే మనకు ఫస్ట్ బోట్లో ప్రయాణం చేసాడు. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఫోటోల కోసం మనం దానికోసం అని చెప్పేసి ఎవరు వదలొద్దు. ఎందుకంటే లైఫ్ జాకెట్ ఉంటారా సేఫ్, ఇలా పడ్డ తర్వాత ఇవే కాపాడతాయి మళ్ళీ బోటోలో కూడా ఉంటారు. ఫస్ట్ అయితే లైఫ్ జాకెట్ వేసుకోండి అందరు. లైఫ్ జాకెట్ బచ్చ పక్కన రక్కితే. ఓకే 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 ఓకే. ఏయ్ అక్కడ కూర్చోమంటాడు, ఎటు పోదు. వాళ్ళు పట్టుకోదు, నీకు అయ్యారు పెద్దవాళ్ళు చిన్న చిన్న వెళ్ళేవాడు ఇక్కడ లైఫ్ జాకెట్లు. నేను పట్టుకుంటాను, మమ్మల్ని ఒకటి నాన్న పట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ వాష్ చేస్తున్నారు సార్ మొత్తం. ఇక్కడ ఘాటు నీళ్ళు తగ్గినాయి మొత్తం. ఇక్కడ మణికర్ణిక ఘాట్ అంతా ఏదైతే మడ్డి ఉందో అంతా తీసేస్తున్నారు, ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నారు. హర్ హర్ మహాదేవ్. చలో మన బోటు ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది మొదటిసారి. పहले इधर से जाता ना, थोड़ा बता के जाना क्या क्या है. పౌరం ఉందా? ఓకే ఓకే. నేను ఇట్లా కూర్చుంటా, వీడియో చేస్తా. అలా పడతారు మరి, జాగ్రత్త. దా దా ప్రజెంట్ ఘాట్లు లెక్క పెట్టండి, కౌంట్ కన్నా. అన్నయ్య ఘాట్లు లెక్క పెట్టాలి మీరు, ఏ ఘాట్ అయింది అన్నది. చలో ప్రజెంట్ బ్రహ్మ ఘాట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ఘాట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎంతమంది పోతే 2 వేలకు పోతారు. అట్లా మనిషి 40-50 రూపాయలు. అవి మనకు తక్కువ అయితే పైసలు ఖర్చు అయితే రారు కదా. ఇది అక్కడనే ఆనే వాడే గుడి దగ్గర వాడుకోవాలి. ఇల్లు మధ్యలో ఎక్కడ కదా. అమ్మాయి ఏదో మాట్లాడుతున్నా గుడి దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్ బోట్ ఎక్కినాము. ప్రయాణం అయితే బాగా కొనసాగింది. బోట్ ఎక్కిన తర్వాత ఇక్కడ అంతా స్ట్రైక్ చేస్తున్నారట వీళ్ళు. ఆయన చెప్తున్నాడు కథలు, మరి నిజమా కాదా ఎంతో మనకు తెలియదు. ప్రజెంట్ అయితే అక్కడ బోధ అవన్నీ నడుస్తున్నాయి. అక్కడ గంగా నది అయితే కడుస్తున్నాయి. మనకిడైతే మనకి మణికర్ణిక ఘాట్ ఇవన్నీ కూడా ఇక్కడ పక్క కనిపిస్తున్నాయి సరే, అన్ని పక్కనే ఉన్నాయి. ఇటైతే నడుస్తున్నాయి బ్రిడ్జ్లు. బట్ వీళ్ళు తీసుకెళ్తారా తెలియదు. మమ్మల్ని అయితే నడి మధ్యలో అయితే వదిలిపెట్టి వెళ్ళారనమాట. ప్రజెంట్ ఎంతసేపు ఉంటాము ఏందో తెలియదు. బయటికి వెళ్ళకుండా అయితే మన ఇక్కడ లోపలికి అయితే పెట్టి ఇచ్చేసారనమాట. బోట్ ఇక్కడ ఆటలు ఆడుతుంది. ఇట ఆడ స్పీడ్ బోట్లు అవి అయితే నడుస్తున్నాయి చూసారా. చలో బోట్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం మళ్ళీ. बोट प्रयाण फुल सक्सेसफुल अయింది. अच्छी बात, थैंक यू, धन्यवाद आपके लिए. हमारा बोट प्रयाण कंप्लीट हो गया. దా ఇందా అమ్మా ఎట్లుంది బోట్ ప్రయాణం? సూపర్ ఉందా అన్నయ్య? బోట్ ప్రయాణం మంచిగా ఉందా? మరి రాంచంద్ర ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. ఈ బోట్ ప్రయాణం ఎట్లుంది? కానీ వీరి రీతిలో ఎన్నడికి